చాలామంది పోలీసులు రీజన్ లేకుండా ఏదో తప్పు చేశారా లేదా అని కూడా కన్ఫర్మ్ లేకుండా కొడుతుంటారు. అలా కొట్టే రైట్స్ పోలీసులకు ఉన్నాయా? అట్లా కొట్టే రైట్స్ పోలీసులకు లేదు. సెక్షన్ 166, 330, 331 రెడ్ విత్ 34 and 35 ఆఫ్ 1860 ప్రకారం ఈవెన్ ఆర్టికల్ 311 బట్టి కూడా ఏంటంటే ఇది ఇల్లీగల్. అంటే ఏ పోలీసులు కూడా చట్టం చేతిలో తీసుకొని అవసరం లేకపోయినా బయట కనబడగానే టకటక కొట్టడం అలాంటివి చేయడానికి ఉండదు. ఒకవేళ అట్లా కొడితే మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఈ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఏ పోలీసులు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి లేదు. ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప. ప్రాపర్ రీజన్ కూడా ఎట్లా అంటే వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటే కోఆపరేట్ చేస్తలేరు అనే టైంలో అప్పుడు కూడా యాక్చువల్ కొట్టడానికి లేదు. బట్ ఒకవేళ వీళ్ళు కనుక ఇది చేస్తే వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి ఉంది. ఒకవేళ అది కూడా అరెస్ట్ వారెంట్ ఉంటే. సో ఇలాంటివి అన్నీ ఎవరైనా సరే పోలీసులు వచ్చి మిమ్మల్ని ఉట్టిన రీజన్ లేకుండా కొడితే మాత్రం యూ క్యాన్ క్వశ్చన్ దెమ్, ఎందుకు కొడుతున్నారు. ఇప్పుడు తప్పు ఉంటే కొట్టచ్చా పోలీసులు? తప్పున్నా కొట్టరాదు, ఏ రీజన్ కూడా కొట్టరాదు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వారెంట్ ఉండాలి. సో మామూలుగా ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్ళి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళతోని కన్ఫెషన్ చేయించచ్చు. అది కూడా నెసెసిటీ చూపించి కోర్టు కన్విన్స్ అయ్యి కోర్టు వారెంట్ ఇస్తేనే. బట్ అన్నెసరీ రోడ్ మీద కనిపించగానే టకటక్ కొట్టడం, వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మాత్రం ఇల్లీగల్. మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎందుకు కొడుతున్నారని చెప్పేసి. దానికి వెంటనే ఇమీడియట్గా మీరు ఒక వీడియో తీసుకొని వాళ్ళ పై అధికారులకు కానీ లేదా కోర్టుకు కానీ లేదా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కానీ సబ్మిట్ చేస్తే మీకు న్యాయం జరుగుతుంది.